హాయ్. బిగ్ బాస్ సీజన్ ని చూస్తున్నారా? చూస్తాం. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్? నిఖిల్ మంచిగా గేమ్స్ ఆడతాడు, అన్ని కోఆపరేట్ చేస్తాడు. అంటే నిఖిల్ పరంగా చూసుకున్నట్టయితే కొంచెం లో అయినట్టు కనిపిస్తున్నాడు అని అంటారు కదా, మీరేమనుకుంటున్నారు? అది నిజమా అబద్ధమా? నిఖిల్ అయితే చాలా మంచిగా ఆడతాడు, అన్ని గేమ్స్ మంచిగా ఆడి మంచిగా గెలుస్తాడు. అయితే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయి కదా. అవును. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పుడు కత్తెవరు పప్పు ఎవరు అన్నప్పుడు అందరూ కూడా నబిల్ పేరు చెప్పారు కదా. సో నబిల్ కత్తేనా నిజంగానే? కత్తియే. ఎలా ఆడుతున్నాడు నబిల్ అఫ్రిది? నబీల్ అయితే మంచిగా ఆడుతున్నాడు. ఇప్పుడు లీడర్షిప్ కూడా వచ్చింది నబీల్ కి. మంచి గేమ్స్ ఆడతాడు, మంచిగా ఉంటాడు. చీఫ్ గా సక్సెస్ అయ్యాడు అంటారా నబిల్? అయ్యిండు. అయితే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు మరి? నిఖిల్, పృథ్వీ. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో అవినాష్. అవినాష్. ఎందుకు అవినాష్? అవినాష్ మంచి గేమ్స్ ఆడతాడు, జోక్స్ చేస్తాడు, అన్ని మంచిగా ఉంటాయి అవినాష్. అంటే రోహిణి కూడా ఉంది కదా. రోహిణి ఇంకా కాల్కి సర్జరీ అయినందుకు ఆమె కొంచెం ఆడలేకపోతుందని అనుకుంటా. ఓకే. అదే నిన్న గంగావాకి ఇంకా నాగమణి కంటకి మధ్యలో ఒక ఫన్నీ కన్వర్జేషన్ అయింది కదా, సో అది ఎలా అనిపించింది? గంగావ అయితే చాలా జోక్స్ చేస్తుంది, ఎందుకంటే ఆమెది సిటీ కాదు కదా, మంచిగా లాంగ్వేజ్ తోని మంచిగా ఉంటది. అదే ఇప్పుడైనా మరి గేమ్ చేంజ్ అయిపోతుంది అనుకోవచ్చా మరి ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తోటి? అవుతుంది అనుకుంటా. వాళ్ళు ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఇంక ఎట్లా ఆడతారో మనకు తెలియదు. గేమ్ అయితే ఇప్పుడు చాలా బాగుంది. అంటే రావడమే గంగవ్వ ఇంకా అవినాష్ విన్ అయ్యారు కదా గేమ్ లో. ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది గేమ్, ఎంటర్టైన్మెంట్ ఉంది చాలా. ఇప్పుడు నామినేషన్స్ లో రాగానే ఇప్పుడు అవినాష్ గానీ గంగవ్వ గానీ నామినేషన్స్ లో పడిపోయారు. సో మరి ఓట్స్ పడతాయి అంటారా వాళ్ళకి? ఖచ్చితంగా పడతాయి. వాళ్ళు వైట్ కార్డ్ ఎంట్రీలో వచ్చిర్రు కదా, మంచిగా ఉంటది, మంచిగా ఆడతారు. నైనిక అది ఫెయిర్ ఎలిమినేషన్ అనుకుంటున్నారా, అన్ఫేర్ అనుకుంటున్నారా? అన్ఫేర్ అనుకుంటున్నారు. సోనియా ఇప్పుడు మళ్ళీ వస్తుంది అంటున్నారు కదా, మళ్ళీ వస్తే బాగుంటుందా? సోనియా వస్తే గేమ్ చెడిపోతుంది. వద్దు సోనియా, అస్సలకే వద్దు. ఓకే. అయితే పృథ్వీ గేమ్ ఎలా ఉంది? పృథ్వీ గేమ్ అయితే చాలా మంచిగా ఆడతాడు, చాలా ఇష్టం పృథ్వీ. ఓకే. అయితే నిన్న విష్ణుప్రియని అందరు టార్గెట్ చేసినట్టుగా నామినేట్ చేశారు కదా, మీరేమనుకుంటున్నారు? పృథ్వీతో ఎక్కువ ఉంటది, ఆమె గేమ్స్ ఆడదు, ఏ గేమ్స్ లో ముందరికి రాదు, అందుకనే ఇంకా ఆమె ఎలిమినేట్ చేస్తారు అనుకుంటా. అంటే మెచ్యూరిటీ లేకుండా బిహేవ్ చేస్తుంది అని అంటారు, మీరేమనుకుంటున్నారు? అవును, నిజమే. సో విష్ణుప్రియ ఏ పాయింట్ లో బాగుంటది, ఏ పాయింట్ లో బాగుంటది అనుకుంటున్నారు? కామెడీ చేస్తుంది, ఆ పాయింట్ బాగుంటది. గేమ్స్ ఆడదు, ఇంకా అది నచ్చదు. అంటే పృథ్వీని ఇన్ఫ్లుయెన్స్ చూడడానికి చూస్తుంది అంటారా? అవును. సో ఇప్పుడు కంపేరింగ్ టు సీత, నబిల్ కెప్టెన్సీ అంటే చీఫ్ ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. సీత ఉన్నప్పుడు చాలా బాగుండే. థ్యాంక్ యూ.